హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ సుష్మిత. ఈరోజు మటన్ కీమా ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం ముందుగా మటన్ని తీసుకోండి. ఆ మటన్ని బాగా బ్లడ్ గట్ ఏమీ లేకుండా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న మటన్లోంచి వాటర్ అనేవి లేకుండా మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మటన్ని మిక్సీ జార్లోకి తీసుకున్నాక ఈ టెక్స్చర్లోకి వచ్చేలా మనం గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ టెక్స్చర్లో ఉండాలి మటన్ అనేది. తర్వాత ఒక బాండీ తీసుకోండి. ఆ బాండీలోకి 4 స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేయాలి. మనం ఆయిల్ అనేది యాడ్ చేశాక ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక అందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కీమాని వేయాలి. ఈ విధంగా మనం కీమా అంతటిని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. కీమా యాడ్ చేశాక బాగా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఈ విధంగా వేగాక అందులోకి మూనుగు, గుండెకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఫ్రీక్వెంట్గా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 2 స్పూన్స్ యాడ్ చేయాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక పచ్చి వాసన పోయేంత వరకు మనం వేపుకోవాలి మటన్ని. మటన్లోంచి చాలా ఎక్కువ వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ అనేది మొత్తం ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారా ఎంత వాటర్ వచ్చిందో? ఈ వాటర్ అంతా మనం ఇంకిపోయే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా వాటర్ అనేవి ఎక్కువైనప్పుడు మనం గ్యాస్ని సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలాకి మనం ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు అనేవి తీసుకోవాలి. తర్వాత వాటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోకి మనం రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఫ్రైలో అయితే ఉప్పు అనేది కరగదు. ఇప్పుడు దీన్ని మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా గ్రైండ్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఈ టెక్స్చర్లోకి వస్తే మనకి కర్రీలోకి రుచి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా, మటన్ అనేది వేగిపోయినట్టు అనమాట. ఇప్పుడు అందులోకి 1 స్పూన్ పసుపు, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అనేవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ముక్కలకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇందులో ఆయిల్ అనేది పైకి తేలినా ఇంకా ఉడికినట్టు కాదు. ఇది ఫ్రై కాబట్టి కొంచెం రోస్ట్ అయ్యేంత వరకు మనం వేపుకోవాలి. ఈ విధంగా వేగితే మన ఎంతో రుచికరమైన మటన్ ఫ్రై రెడీ అయిపోతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.